మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల వేళ పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పైన ఘాటుగా స్పందించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదన్న కేసీఆర్ కష్టాలు వచ్చిన సమయంలో భయపడకూడదని సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, కష్టాలు వచ్చిన సమయంలో వెనకడుగు వేయకూడదు అన్న కేసీఆర్ మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తి, స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఇబ్బంది పడొద్దన్నారు. గ్రామీణాభివృద్ధికి బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన వచ్చే వారం స్పీకర్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయం ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఖరారు దిశగా గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. ఖైరతాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరుపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల వేళ పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పైన ఘాటుగా స్పందించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదన్న కేసీఆర్ కష్టాలు వచ్చిన సమయంలో భయపడకూడదని సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని, కష్టాలు వచ్చిన సమయంలో వెనకడుగు వేయకూడదు అన్న కేసీఆర్ మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తి, స్వయం శక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకుని ఇబ్బంది పడొద్దన్నారు. గ్రామీణాభివృద్ధికి బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు అందించాయన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన వచ్చే వారం స్పీకర్ నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని పార్టీ నేతలతో కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయం ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఖరారు దిశగా గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. ఖైరతాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరుపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది.